ఏమంటే ఆ రోజున్న శాస్త్రులు పరిచయులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు మంచి బోధకుడు కదా, దేవుడి గురించి బాగా చెప్తావు కదా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాము. భార్య భర్తలు ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళిద్దరు విడిపోవచ్చా, విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు యేసుప్రభుని. అప్పుడు ఆయన చెప్తున్న సందర్భం, ఆయన చెబుతున్న ఆలోచన మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు జతపరిచింది దేవుడు అండి. సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? అమ్మాయి ఫోన్ చేస్తుంది అలా అన్నయ్యకి, అన్నయ్య మీ బావ మామూలుగా లేడు, ఒకసారి వచ్చే బండి వేసుకుని, గొడవ వస్తే మీ అన్నయ్యకి చేయకు, గొడవ వస్తే మీ నాన్నకి చేయకు, గొడవ వస్తే మీ తల్లికి చేయకు, సమస్య వస్తే ఇద్దరు వెళ్ళవలసింది ఎవరి దగ్గరకు తెలుసండి? కారణం జతపరిచింది ఎవరు? దేవుడు. సమస్య వస్తే తీర్చేది ఎవరు? దేవుడు. అంతే కదండి. ఆ భక్తి ఉండాలి కదా మనకి, ఆ విశ్వాసం ఉండాలి కదా వాక్యం మీద. మా ఇద్దరిని జతపరిచింది దేవుడు అండి, సమస్య వస్తే తీర్చేది ఎవరండి? దేవుడు. బైబిల్లో మీరు జత చేయబడిన ప్రతి కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చేవాడో తెలుసండి? దేవుడు వచ్చాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? అబ్రహాము షారామని దేవుడు ఒకటి చేశాడు. అబ్రహాముకి షారామ్కి చిన్న గొడవ వచ్చింది ఒక సందర్భంలో, ఇస్మాయిల్ విషయంలో. ఇస్మాయిల్ ని ఇంట్లోంచి పంపించేయమని షారాం గొడవ పెడుతుంది. ఇస్మాయిల్ కూడా కన్న కొడుకు ఎలా పంపనని అబ్రహాం ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైటింగ్ అయిపోతుంది, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అబ్రహాం బాగా కుంగిపోతున్నాడు. ఏమంటే కుటుంబంలో సమస్యలు వస్తే దేవుడు తీరుస్తాడు, కుటుంబంలో సమస్య వస్తే దేవుడు వస్తాడు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ రాగానేనండి దేవుడు వస్తాడండి. దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నాయన ఈ విషయంలో షారమ్మే కరెక్ట్, ఈ విషయంలో ఆవిడ చెప్పిందే రైట్, నువ్వు ఇప్పుడు మట్టుకు నీ భార్య మాటను వినాలి, ఆవిడ చెప్పింది విని అర్జెంట్ గా ఇస్మాయిల్ గారిని బయటకు తోలే అన్నాడు. అప్పుడు అబ్రహాం గారికి కాస్త ధైర్యం వచ్చింది. ఏంటో తెలుసా? నువ్వు పంపించానా వాడిని, ఇస్మాయిల్ నేను చూసుకుంటాను కదా, నీ కొడుకని పంపడానికి నువ్వు భయపడతాను కదా, వాడిని నేను చూసుకుంటాను, నువ్వు పంపు బయటికి, మీ ఇద్దరు గొడవలు ఆడుకోకండి, మీ ఇద్దరు కలిసిపోండి. ఎంత బాగున్నాడండి దేవుడు. అబ్రహాముకు షారాముకు వచ్చిన గొడవను తీర్చాడు దేవుడు. కారణం అబ్రహాము మనసు అంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? దేవుడి మీద. నీ మనసు నా మనసు దేవుడి మీద ఉంటే మన కుటుంబాన్ని జత చేయడండి దేవుడు. మీరు ఆలోచించుకోండి. అందుకంటే యేసుప్రభు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు, వేరు చేయకండి, వాళ్ళిద్దరిని జతపరిచింది దేవుడు.